హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈ వ్లాగ్ ఏంటంటే చార్ధామ్ యాత్రలో చివరి భాగమైనటువంటి బద్రీనాథ్కి మేము ఎలా చేరుకున్నాము అండ్ అక్కడ దర్శనం ఎలాగ అయింది మొత్తం అంతా కూడా ఈ వ్లాగ్లో చూపిస్తానండి. సో చాలా చిన్న వీడియో, సో మీరు చూసేసేయండి ఈ వీడియో. అండ్ చాలా మంది చూస్తున్నారు నా వీడియో కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్గా చాలా వీడియోస్ వస్తాయి. సో ఇప్పుడైతే మేము కేదార్నాథ్ నుంచి మేము మార్నింగ్ 8 o'clockకి బయలుదేరామండి. కానీ మాకు అసలు ఈ ప్రయాణం కేదార్నాథ్ టు బద్రీనాథ్ అస్సలు సజావుగా సాగలేదు. మాకు 8 hours రీచ్ అవ్వాల్సినటువంటి ప్లేస్ అది బద్రీనాథ్కి. కానీ మేము మొత్తం ఓవరాల్గా నైట్ అంతా ట్రాఫిక్ జామ్, నెక్స్ట్ నైట్ అంతా బస్లోనే అలా ఉండిపోవాల్సి వచ్చింది. ఒక దగ్గర జోషిమఠ్ అనే ప్లేస్లో మేమైతే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. ఫుల్ వర్షం, అసలు చాలా చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట అవి. సో అలా జర్నీ చేసి ఫర్దర్గా మేమైతే 18 hours పట్టిందండి. సో యాక్చువల్లీ అయితే 8 hours మేము రీచ్ అయిపోవాల్సిన ప్లేస్ అండి బద్రీనాథ్. అంటే గుప్తకాశీ నుంచి మేము జర్నీ చేసిన వాళ్ళు బస్సు అయితే మాత్రం సోన్ప్రయాగ్ నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి బద్రీనాథ్కి 8 hours పడుతుంది నార్మల్గా అయితే. సో కానీ మేము 18 hours చేరుకున్నామండి. ఫుల్లీ వర్షం అండ్ రాత్రంతా ట్రాఫిక్ జామ్లో అలా బస్లో అసలు దిగకుండా అలాగే ఒకే ప్లేస్లో అలా కూర్చుని ఉండిపోవాల్సి వచ్చింది. సో అది చాలా చాలా టెర్రబుల్ జర్నీ నిజం చెప్పాలంటే. సో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో అది దేవప్రయాగ్ అండి. సో ఇక్కడైతే 2 నదులు సంగమం అనేది జరుగుతుందండి. అది ఒకటేమో అలకనంద, రెండోదేమో భగీరథి. సో అక్కడ డార్క్ కలర్లో ప్రవహిస్తుందేమో అలకనంద అండి. సో అక్కడ గ్రీన్ కలర్లో ప్రవహిస్తున్న నది భగీరథి మాట. ఆ రెండు కలిస్తేనే గంగా నది అని చెప్తారన్నమాట. ఆ నదీ సంగమం అనేది మనం చూస్తామన్నమాట. సో చాలా బాగుంటుంది చూడటానికి, చాలా ప్రశాంతంగా ప్రవహిస్తుంది భగీరథి, కానీ ఉధృతంగా ప్రవహిస్తుంది అలకనంద. సో రెండు కూడా కలిసి ప్రవహిస్తాయన్నమాట. రెండు చూడండి, కలర్స్ వేరియేషన్ తెలుస్తుంది కదా, ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి కూడా మనం చూడొచ్చు. కాకపోతే మాకు బస్సు పైన ఆపారండి, కిందన ఆపలేదు. సో అందుకోసమని మేము చూడలేకపోయామన్నమాట. పైనుంచే చూసేసి మేము వచ్చేసామన్నమాట. సో ఇంకా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. కాకపోతే స్టార్ట్ అయింది కదా అనుకునే లోపల సంతోషం సగంలో మాయమైపోయిందండి. సో అక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర ఒక 2 hours ఆపేశారు. సో మాతో వచ్చిన సెకండ్ బస్ ఏదైతే ఉందో ఆ బస్ అయితే రిపేర్కి వచ్చిందండి. ఆ రిపేర్ వల్ల దాంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇంకో 2 vehicles తెప్పించి చిన్న వెహికల్స్లోకి షిఫ్ట్ చేసి సో ఆ బస్ని అయితే రిపేర్కి పంపించారు. సో అది ప్రాసెస్ అంతా కూడా 2 drivers కలిపి చేశారు. దానివలన ఇంకా మాకైతే 2 hours దగ్గర అక్కడ ఆపేసేసారండి. ఇంకా అందువల్లే మాకు ఇంకా ప్రయాణం అనేది లేట్ అయిపోయింది. ఆ లేట్ అవ్వడం మేమైతే ట్రాఫిక్లో పడిపోయాము. అసలు బద్రీనాథ్ మిగతా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ రోడ్స్తో పోల్చుకుంటే రోడ్డు చాలా చాలా బాగుంటుంది. అంత డబుల్ రోడ్డు. కాకపోతే ఒక జోషిమఠ్ అని ఒక ప్లేస్ వస్తుందండి. ఆ ప్లేస్కి వెళ్ళేసరికి అసలు చాలా తక్కువ చిన్న స్పేస్లోనే వెళ్ళాల్సి వస్తుంది. అసలు వేరే వెహికల్కి వెళ్ళడానికి కూడా స్పేస్ అనేది ఉండదు. సో అలాంటి ప్లేస్లో విపరీతమైన ట్రాఫిక్ జాము, అదే టైంలో విపరీతమైన వర్షం. సో రెండు కలిసి రావడంతో ఇంకా నైట్ అంతా అలా బస్లోనే మేము ఒక 2 నిమిషాలు అలా కదలటం బస్సు, తర్వాత మళ్ళీ అక్కడ ఆగిపోవటం, 2 నిమిషాలు కదలటం ఆగిపోవటం. సో నెక్స్ట్ డే 8 o'clock అండి, మార్నింగ్ 8 o'clockకి మమ్మల్ని బద్రీనాథ్కి చేర్చారు. సో ఇంకా వెళ్ళిన వెంటనే అసలు చాలా ఇరిటేషన్గా అనిపించింది. నైట్ అంతా నిద్రలేదు. నెక్స్ట్ ఆ రోడ్స్లో వర్షంలో అసలు ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయేమో అని ఒక పక్కన భయం. చక్రం కింద మట్టి అనేది అలాగా కొట్టుకుని వెళ్ళిపోతూ ఉండేది ఆ వర్షానికి, ఆ వాటర్తో పాటు. అసలు ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ప్రయాణమో అది. అలా జర్నీ చేసి వచ్చి ఇంకా వెంటనే మేము ఫ్రెష్ అప్ అయిపోయి మా గుడికి అయితే స్టార్ట్ అయిపోయామండి.
టెంపుల్కి స్టార్ట్ అయ్యాం కానీ మా మొబైల్స్లో కానీ పవర్ బ్యాంక్స్లో కానీ అస్సలు ఛార్జింగ్ లేదండి. కనీసం ఫొటోస్ వీడియోస్ తీసుకుందామన్నా కూడా ఛాన్స్ లేకుండా పోయింది మాకు. సో ఏదో 1% ఒక్క మొబైల్కి ఉంటే దాంతోటే మేనేజ్ చేసి ఈ వీడియోస్ అన్నీ తీసానండి. చాలా కష్టమైంది, అస్సలు పవర్ లేదు, అసలు పెట్టుకునే టైం కూడా లేదు. పవర్ పెట్టుకుందామంటే అసలు మేము ఫ్రెష్ అప్ అయ్యే లోపల 1% అలా ఎక్కితే దాంతోటే మేనేజ్ చేసుకొచ్చామండి. సో మా ప్రయాణం లేట్ అవటం కాదు కానీ చుట్టుపక్కల ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉందో మానా విలేజ్ కానీ లేకపోతే ఆన్ ది వేలో వస్తూ చూడాల్సిన దారిదేవి టెంపుల్ కానీ అవన్నీ మిస్ అయిపోయామండి. కానీ బద్రీనాథ్లో వ్యూస్ చాలా చాలా బాగుంటాయండి. అసలు ఎంత బాగుంటాయో, ఎటువైపు కూడా అంటే సెలయేర్లు ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, మంచు కొండలు, చుట్టూ కూడా గ్రీనరీ. అసలు ఎంత అందంగా ఉందో అండి బద్రీనాథ్. చాలా 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 హ్యాపీగా అనిపించింది. మాకు రూమ్స్ ఏమో ఒక ఇస్కాన్ ఆశ్రమం ఉంటుంది కదండి, అలాంటి ఆశ్రమంలో ఇచ్చారన్నమాట. సో చలి, విపరీతమైన చలి అండి, -డిగ్రీస్లో ఉంది. సో స్వెటర్స్ అన్నీ కూడా వేసుకుంటే కానీ వీలవ్వలేదు అసలు అక్కడ చలి తట్టుకోవడం. సో అక్కడ మాకు ఇచ్చిన ఆశ్రమం మాకు ఏదైతే ఉందో అక్కడ నుండి టెంపుల్కి ఒక 1/2 అవర్ నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. సో వే అనేది ఏం పెద్ద కష్టంగా అనిపించలేదు. అలకనంద నది ప్రవహిస్తుంటే ఆ పక్క నుంచే వ్యూస్ చూసుకుంటూ, అక్కడ కేబుల్ బ్రిడ్జెస్ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో మేము ఈ టూర్ అయితే ప్యాకేజ్ తీసుకుని వెళ్ళామండి. సో ప్యాకేజ్ ఎక్కడంటే మేము యూట్యూబ్ నుంచి తీసుకున్నామన్నమాట. యూట్యూబ్లో వంశీ టూర్స్ అండ్ ప్యాకేజెస్ అని చెప్పేసి అని ఒక పేజ్ ఉంటుందండి, వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది అవైలబుల్గా. సో దానిలోంచి తీసుకున్నాం. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకుని మా బస్లో వాళ్ళు చాలా మంది వచ్చారండి. వంశీ టూర్స్ అది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి వచ్చారు వాళ్ళు. సో ఒక పర్సన్కి వచ్చి 21,000 పడుతుందండి కంప్లీట్గా. సో మేము ముగ్గురికి కూడా 60,000 అలా అబవ్ అయింది. సో మాకైతే రీజనబుల్గా అనిపించింది. యాక్చువల్లీ మిగతా టూర్స్ ప్యాకేజెస్ అన్నీ చెక్ చేసాం మేము. 40,000 60,000 అట్లా ఉన్నాయి. కొన్ని అయితే అంటే ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ ఇంక్లూడ్ అయ్యి 80,000 అలా కూడా ఉన్నాయండి. సో అవన్నీ కూడా మేము చూసాము. సో ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసరికి ఓన్లీ మనం ఢిల్లీలో మనం పిక్ చేసుకుంటారు, మళ్ళీ ఢిల్లీలో డ్రాప్ చేస్తారన్నమాట. 4 చార్ధామ్ అంతా కూడా కంప్లీట్ చేసి దోదాం కూడా ఉంది ఆయనకి, దోదాం కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళు. సో దోదాంకి అయితే 13,000 తీసుకుంటున్నారటండి. సో మేమైతే చార్ధామ్ తీసుకున్నాం కాబట్టి మేము 21,000 పే చేసామన్నమాట. సో అయితే వాళ్ళు ఓన్లీ బస్సు, రూము అండ్ ఫుడ్ మాత్రమే చూసుకుంటారు. మనం గుర్రాలు కానీ, డోలీలు కానీ, లేకపోతే హెలికాప్టర్ కానీ ఛార్జెస్ అన్నీ కూడా మనమే చూసుకోవాలి. ఫుడ్ అయితే పర్వాలేదండి, బాగానే ఉంది. కొంచెం మనం నార్త్కి వెళ్ళేసరికి ఫుడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదు. సో అది కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయమే అన్నమాట. రూమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. మాకు గంగోత్రిలో ఇచ్చిన రూమ్ చాలా చాలా బాగుంది, అండ్ యమునోత్రిలో కూడా పర్వాలేదు, యావరేజ్ ఉంది. సో బాగుందండి. ఓవరాల్గా ప్యాకేజ్ అయితే మేము సాటిస్ఫై అయ్యామన్నమాట. మనం ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉండి ఫోన్ చేసినా వాళ్ళు కాల్ వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. అదైతే మాకు చాలా చాలా బాగా అనిపించింది. సో అది టైము అది కూడా రిస్ట్రిక్షన్స్ లేవు. midnight 1 o'clock అయినా, 3 o'clock అయినా, 4 o'clock అయినా ఖచ్చితంగా వంశీ గారే రెస్పాండ్ అవుతారండి. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా బాగా నచ్చింది మాకు. ఆ రెస్పాన్స్ అయితే బాగా నచ్చింది. సో ఓవరాల్గా మాకు టూర్ ప్యాకేజ్ అనేది సూపర్ అనిపించింది అనమాట. సో ఇంకెక్కడికి వచ్చేసామండి, టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా దర్శనం కోసం మేమైతే ఎన్ని పాటలు పడ్డామో తెలీదు. నార్మల్ దర్శన్ క్యూ అయితే ఎక్కడో 2-3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అక్కడ నిలబడ్డామంటే 7 hours ఖచ్చితంగా పడుతుంది. సో ఏదో విధంగా విఐపి పాస్ తీసుకుని వెళ్దామని చెప్పేసి అని కౌంటర్ దగ్గర నిలబడితే వాళ్ళేమో ఎంతసేపు నిలబడినా గంటల
గంటలు గంటలు గడుస్తున్నాయి కానీ వాళ్ళైతే టికెట్స్ ఇవ్వరు, అలాగే నిలబెడుతున్నారు. అసలు ఏం అర్థం కాలేదు. ఈ లోపల ఒక పంతులు గారు వచ్చి అడిగారు, దర్శనం కావాలా మీకు అని. లక్కీగా ఏంటోనండి, కేదార్నాథ్లోని మాకే అడిగారు, నెక్స్ట్ బద్రీనాథ్లో కూడా మాకే అడిగారు. మేము ఎవరిని అడగలేదు, అడగకుండానే మమ్మల్ని వచ్చి అడిగారు. వెంటనే ఇంకా ఓకే అనేసాము మేము. ఎందుకంటే దర్శనం ఎంత త్వరగా అయితే మళ్ళీ రూమ్కి వెళ్ళి ప్యాకింగ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది కదండి, దానికోసం అన్నమాట. అలా అనుకున్నాం, అలా అని మేము ప్లాన్ చేసుకున్నాము. కానీ మ్యాటర్ ఏంటంటే చాలా మంది ఆ క్యూ లైన్ లో ఇరుక్కుపోయి 6 hours వాళ్ళు అలాగ వెయిటింగ్ లో ఉండిపోయి లేట్ గా వచ్చి రావడం వల్ల మాకు రిటర్న్ జర్నీ చాలా లేట్ అయిపోయింది. సో అదంతా నెక్స్ట్ విషయం అండి. సో ఇక్కడైతే మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే అక్కడ పితృదేవతలకి తర్పణాలు వదులుతారండి. సో అక్కడ బ్రహ్మకపాలం అనే ప్లేస్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. ఆ ప్లేస్కి వెళ్ళి మేము ఇంకా పితృదేవతల తర్పణాలు వదిలే కార్యక్రమం చేద్దాం అనుకున్నాము. సో అందుకోసమనే మేము దర్శనానికి కంగారు పడింది కూడా అందుకోసం కూడా. ఇంకా వీలైతే మన విలేజ్కి వెళ్ళొద్దాం అనుకున్నాం, మేము పర్సనల్గా వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాము. కానీ మాకు వర్షం చాలా ఆటంకం అయిపోయిందండి. మేము దర్శనం అవ్వకముందే వర్షం స్టార్ట్ అయిపోయింది, విపరీతమైన వర్షం, అసలు ఎటు కదలకుండా అయిపోయింది. కానీ అలా తడుచుకుంటూనే మేము మొత్తం తిరిగేసాం అన్నమాట. మొత్తానికి దర్శనం అయితే బాగానే అయ్యిందండి. నిజం చెప్పాలంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ కంటే మేము కొంచెం ఎక్కువ ఇబ్బంది పడింది ఏదైనా ఉంది అంటే అది బద్రీనాథే. మాకు చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ దేవుడి ప్రదేశం కదా, మనం అలా అనకూడదు. కానీ అక్కడైతే మాత్రం చాలా కష్టాలే పడ్డాము. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే అక్కడ చిన్న చిన్న షాపింగ్ కూడా మేము అంటే షాప్స్కి వెళ్ళి చేయలేదండి. జస్ట్ టెంపుల్కి వెళ్ళినప్పుడే దర్శనానికి వెళ్ళినప్పుడే చిన్న ప్రసాదం ప్యాకెట్ తీసుకుని అది పట్టుకెళ్ళిపోయి ఇంకా ఇచ్చేసి అదే ప్రసాదంగా మేము తెచ్చుకున్నాము, అంతే. ఇంకా షాపింగ్ అయితే ఏం చేయలేదు. బయటనే చాలా వరకు కూడా తులసి మాలలు అవి అమ్ముతున్నారు. సో ఆ తులసి మాలలు అవి కూడా తీసుకున్నాం అన్నమాట. తీసుకుని ఇంకా మేమైతే బయటకు వచ్చామండి. వచ్చి ఇంకా బ్రహ్మకపాలం దగ్గరకు వచ్చామన్నమాట. ఇది బ్రహ్మకపాలం. ఇక్కడైతే పితృదేవతలకి తర్పణాలు వదలడానికి వచ్చామన్నమాట. ఇది కనిపిస్తున్న ప్లేస్. ఇక్కడ బ్రహ్మగారి తల ఒకటి పడిందని చెప్పేసి అని అంటారు. సో ఇది చాలా మంచి ప్లేస్, పితృదేవతలకి తర్పణాలు వదలడానికి అని అంటారు. సో ఇక్కడ తర్పణం వదిలితే ఇంకెక్కడా కూడా చేయక్కర్లేదటండి. బ్రహ్మగారి కపాలం ఇక్కడ పడింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని అన్నారు. సో మేమైతే ఇక్కడ వదిలేసాము. కానీ చలి కాబట్టి ఇంకా స్నానం చేయలేదు, రూమ్కి వచ్చి చేసుకుంటారని చెప్పేసి అని ఇంకా మా హస్బెండే చేశారండి అన్నీని. ఆయన చేత అన్నీ చేయించేసిన తర్వాత మేము రూమ్కి అయితే రిటర్న్ అయిపోయామండి. సో ఇది అండి మా బద్రీనాథ్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. మీరు ఒక లైక్ చేసినట్లయితే నా వీడియోకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్.